హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాంటెడ్ షేడింగ్కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. ఇవి 81 నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉన్నవి ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఇది 81 క్వశ్చన్ అనేది ఉంది. ఇది ఆల్ఫాబెట్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మరి దీంట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ అనేటువంటి ప్యాటర్న్స్లో ఒక ప్యాటర్న్ ఆల్రెడీ ఇచ్చాడు మనకి. కానీ ఈ ప్యాటర్న్స్లో ఏమవుతుంది అంటే, సో స్టార్టింగ్ లెటర్ యాక్చువల్లీ ఏ అనేది లేదు. ఏ నుంచి చెక్ చేస్తే ఏబిసిడి అండ్ ఏ నుంచి అప్ టు వై వరకు మాత్రం ఎవ్రీ లెటర్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, కానీ జెడ్ అనేది చూడండి, ఎండింగ్లో జెడ్ ఉండాలి, కానీ అది ఫస్ట్ లెటర్గా తీసుకున్నాడు. ఓకే, సో ఫస్ట్ లెటర్గా తీసుకున్నాడు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఈ ఆల్ఫాబెట్ అరేంజ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి స్టార్ట్ అవ్వాల్సింది ఏతో అయితే జెడ్తో స్టార్ట్ చేసి పెట్టాడు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, దానివల్ల మన కండిషన్ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నార్మల్గానే యాజ్ యూజువల్గా ఆల్ఫాబెట్ టెస్ట్ క్వశ్చన్స్లో మనకి ఏ ప్యాటర్న్లో సాల్వ్ చేస్తామంటే వీటిని, సో మనకి లెఫ్ట్ అనేది లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ఉంటే ఏం చేస్తామంటే మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా, సో లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే సేమ్ లెటర్స్ కనిపిస్తాయి. అంటే ఒక లెఫ్ట్ కనిపిస్తుంది అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఒక లెఫ్ట్ అండ్ ఒక రైట్ కనిపించింది అంటే డిఫరెంట్ సైడ్స్ నుంచి అనేది కనిపించింది అంటే మాత్రం మనం దాన్ని ప్లస్గా తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్ తీసుకున్నా కానీ, రైట్ అండ్ లెఫ్ట్ ఉన్నా కానీ మనం ప్లస్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ఎట్లానో రైట్ అండ్ రైట్ అని ఉన్నా కానీ మనం ఏం తీసుకుంటామంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, సో ఈ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఆల్ఫాబెట్ టెస్ట్ని మనం క్లియర్ చేస్తాం. బట్ దీన్ని మనం అప్రోచ్ అయ్యేటప్పుడు డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలి. సో ఎందుకు అని అంటే, తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసినట్లయితే రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో మనం యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ దీనికి అప్లై చేస్తే, ఇన్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్స్ విచ్ లెటర్ ఈజ్ 8th to the right of the 14th letter from the right hand అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చెక్ చేద్దాం. ఈ ప్యాటర్న్ని ఈ క్వశ్చన్ని ఇంగ్లీష్ మీడియం వర్షన్లో వేరేలాగా చేయాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం తెలుగు మీడియం క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్స్ విచ్ లెటర్ ఈజ్ 8th to the right of the 14th letter from the right hand అని ఇచ్చాడు. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మనకి ఏమైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడో రైట్ సైడ్ చెప్పాడు అండ్ 8th లెటర్ అని చెప్పాడు. అది నోట్ చేద్దాం అనమాట. రైట్ సైడ్ 8th లెటర్గా చెప్పాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చెక్ చేసినట్లయితే 14th లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇక్కడ 14th లెటర్ అనేది ఉంది. ఓకే, సో ఇట్లా తీసుకున్నాం. బట్ ఇంగ్లీష్ మీడియం వర్షన్లో ఏం చేస్తున్నాం అని అంటే, మనకి రైట్ హ్యాండ్ అనేది ఎండింగ్లో కనిపిస్తుంది. చూడండి, రైట్ హ్యాండ్ అనేది ఎండింగ్లో కనిపిస్తుంది. ఓకే, సో మరి రైట్ హ్యాండ్ నుంచి ఎండింగ్లో కనిపిస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ నెంబర్లోంచి మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. మరి 14 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందంటే, సో నెంబర్ అనేది ఇక్కడ 6 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంగ్లీష్ మీడియం వర్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ బాటమ్ సైడ్లో లెటర్ ఏదైతే కనిపిస్తుందో ఆ బాటమ్ సైడ్ లెటర్ని ఇక్కడ క్యారీ చేయాలి. సో అంటే రైట్ సైడ్ నుంచి 6 లెటర్ చెప్పాలి. మరి రైట్ సైడ్ నుంచి 6 లెటర్ అంటే ఇట్లా మామూలుగా కౌంట్ చేయొచ్చు, మనం కౌంట్ చేసి కూడా చెప్పచ్చు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఓకేనా, సో అంటే మనం ఏమొస్తుందంటే టీగా తీసుకోవచ్చు. బట్ ఆన్సర్ అనేది మనకి టీ అనేది అట్లా చెప్పడానికి ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి ఇట్లా చేసాం. అదే చాలా లెంత్ రావాలంటే మాత్రం ఎగ్జామినేషన్లో చాలా టైం కన్స్యూమ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి. సో అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి అని అంటే, రైట్ సైడ్ నుంచి ఎప్పుడైనా కానీ ఒక లెటర్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ రైట్ సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయడం కోసం, ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయడం కోసం 27 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. మరి 27 - 6, 27 - 6 ఏమవుతుందంటే 21. యాక్చువల్లీ ఇక్కడ 21 అని అంటే ఏం రావాలి అని అంటే యూ అనేది రావాలి. 21 అనేది యూ రావాలి, కానీ ఆప్షన్లో యూ లేదు. ఎందుకంటే అసలు 21 అనేది యూ కాదు. ఇప్పుడు 21 ఎందుకు యూ కాదు అని అంటే, ఎప్పుడైతే మనకు ఆల్ఫాబెట్స్ ఏ నుంచి స్టార్ట్ అవుతాయో, ఏ నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి 21st లెటర్ యూ అయి ఉండేది. కానీ జెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయో, సో ఎవ్రీ ఆల్ఫాబెట్ లెటర్ కూడా ఒకటి ఇంక్రీజ్ అయింది. యాక్చువల్లీ ఏ నెంబర్ ఏమవుతుంది 1. సో జెడ్ని స్టార్టింగ్లో నోట్ చేయడం వల్ల 1 + 1 అయింది, 1 ఇంక్రీజ్ అయింది, 2 అయింది. అంటే ఏ నెంబర్ ఇప్పుడు ఏమైంది 2 అయింది. సో అలాగనే మనం డి నెంబర్ ఏమవుతుంది 4 అవుతుంది. మరి యాక్చువల్గా ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటే డి నెంబర్ 4 అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకి జెడ్తో స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే 4 + 1 అవుతుంది. 4 + 1 ఏమవుతుంది 5 అనేది అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ నెంబర్ అనేది ఇక్కడ పెరిగి ఉందన్నమాట. 21 అనేది మనం తీసుకోకూడదు, 21 యూ తీసుకుంటే రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో 5th లెటర్ అని అంటే ఏమవుతుంది అని అంటే డి అవుతుంది. చూడండి 1 2 3 4 5. సో మరి 5th లెటర్ డి. మరి 5 - 1 చేస్తే 4 వస్తుంది కదా, 4 అంటే డి అట్లా చెప్పచ్చు. అంటే 5th లెటర్ని 5 - 1 చేసి 4 అని డి అని తీసుకుంటున్నాం.
సేమ్ అదే రీతిలో సేమ్ అదే ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే 21 - 1 చేయాలి. 21 - 1 చేస్తే 20 అనేది వస్తుంది. 20ని మనం ఏం తీసుకోవచ్చు అంటే టీ లాగా ఆన్సర్ తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకి 2 లెటర్స్ రైట్ కనిపించాయి కాబట్టి నేను సబ్ట్రాక్షన్ చేశాను అనమాట. సబ్ట్రాక్షన్ చేసేది కూడా బాటమ్ సైడ్ ఉండేటువంటి నెంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. మరి ఇట్లా ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చూస్తే రైట్ సైడ్ ఏదైతే లెటర్ ఉందో దాన్ని ఇక్కడ క్యారీ చేసినాను. సో యాజ్ యూజువల్గా రైట్ సైడ్ దాన్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయడం కోసం 27 - 6 చేశాను. 21 - 1 20 టీ అనేటువంటి లెటర్ వచ్చింది. సేమ్ ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే క్వశ్చన్ని మనం తెలుగు మీడియం వర్షన్లో చెక్ చేద్దాం. సేమ్ ఇదే క్వశ్చన్ తెలుగు మీడియం వర్షన్లో చెక్ చేద్దాం. ఇక్కడ ఇట్లా ఉంది, ఈ క్రింద ఇచ్చినటువంటి అక్షరమాలలోని కుడివైపు చివరి నుండి అని ఇచ్చాడు. కుడివైపు చివరి నుండి 14వ అక్షరం అని ఇచ్చాడు. మరి కుడివైపు చివరి నుండి 14వ అక్షరం అంటే రైట్ సైడ్ 14th లెటర్. రైట్ సైడ్ 14th లెటర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుడివైపున గల 8వ అక్షరం అని ఇచ్చాడు అనమాట. కుడివైపున గల 8వ అక్షరం అంటే అది కూడా తీసుకున్నాం. సో ఎప్పుడైనా తెలుగు మీడియంలో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు సో స్టార్టింగ్లో కుడివైపు చివరి నుండి అని ఉంది కదా, ఎక్కడైతే కుడివైపు చివరి నుండి అనేది ఉంటుందో అక్కడ నుంచి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో మరి ఇక్కడ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందంటే రైట్ సైడ్ 14 - 8 అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 14 - 8 6 అనేది వస్తుంది. సో మరి తెలుగు మీడియం వర్షన్లో టాప్ సైడ్ ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ని కన్సిడరేషన్ తీసుకోవాలి, రైట్ సైడ్ 6. మరి వాళ్ళలో ఇప్పుడు మనం ఆల్రెడీ విని ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ. సో రైట్ సైడ్ లెటర్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం రైట్ సైడ్ లెటర్ని లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే 27 - 6 చేయాలి. 27 - 6 ఏమవుతుందంటే 21 అవుతుంది. ఓకేనా, 27 - 6 అంటే ఏమవుతుందంటే 21 అవుతుంది. మరి 21 ఇక్కడ చెక్ చేసినట్లయితే 21 అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మనం యాక్చువల్లీ యూ తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రతి లెటర్ది కూడా జెడ్తో స్టార్ట్ అవడం వల్ల ప్రతి ఆల్ఫాబెట్ లెటర్ కూడా 1 ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. సో అందుకని ఏం చేస్తున్నామంటే 21 - 1 చేస్తే 20 అనేది వస్తుంది. 20 అనే లెటర్ ఉంది మనం టీ లాగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది సో ఆల్ఫాబెట్స్ అనేవి మనందరికీ తెలిసిందే. మనకి ఇంగ్లీష్లో సపరేట్గా, తెలుగులో సపరేట్గా డీల్ చేయాలి. సో ఇంగ్లీష్లో అయితేనేమో బాటమ్ సైడ్ని మనం లెటర్ని కానీ నెంబర్ని కానీ బేస్గా తీసుకోవాలి. అక్కడైతేనేమో రైట్ సైడ్ నెంబర్ని కానీ, ఆ రైట్ సైడ్ అనేది ఇక్కడ టాప్ సైడ్లో కనిపిస్తున్నటువంటి టాప్ సైడ్ నెంబర్ని కానీ, అండ్ అక్కడ ఆ రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అని డిసైడ్ చేయడానికి టాప్ సైడ్ దాన్ని మనం బేస్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. 81 ఇది. నెక్స్ట్ 82 క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82, ఒకే పాచిక యొక్క 2 విభిన్న బటన్లు కింద ఇవ్వడం జరిగినది, అయినా డాలర్ గుర్తుకు వ్యతిరేక ముఖంలో ఉండేటువంటి మూలకంలో ఏవి అని అన్నాడు. ఓకే, సో మరి ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఏం కామన్ ఉన్నాయి చూడండి. ఏం కామన్గా అనిపిస్తుంది అంటే హ్యాష్ అనేది కామన్గా కనిపిస్తుంది. ఓకేనా, హ్యాష్ కామన్గా అనిపిస్తుంది, హ్యాష్ కామన్గా అనిపిస్తుంది. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈ డాలర్ సింబల్కి ఆపోజిట్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మరి హ్యాష్ నుంచి చూస్తే, హ్యాష్ సింబల్ నుంచి చూస్తే డాలర్ సింబల్ అనేది ఎటువైపు ఉంది? సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉందన్నమాట. యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉంది. సో యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉంది. సో మరి కంపల్సరీగా ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాష్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో మరి హ్యాష్ నుంచి డాలర్ సింబల్ యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్లో ఉంది అని అంటే, సో హ్యాష్ నుంచి ఇక్కడ @ అనే సింబల్ అనేది ఏమవుతుంది అని అంటే యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్ స్టెప్ కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 82. నెక్స్ట్ 83 క్వశ్చన్ చెక్ చేద్దాం. 83లో 1 క్యూబాయిడ్ అనేది ఉంది. ఈ డైమెన్షన్స్ కనిపించాయి అని అంటే సేమ్ నెంబర్స్ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ కనిపించాయి అంటే కంపల్సరీ దాన్ని మనము క్యూబాయిడ్గా దీర్ఘఘనంగా కన్సిడరేషన్ తీసుకోవాలి. 3, 12, 15 centimeters అనేది ఉంది. కలర్డ్ క్యూబాయిడ్ ఈస్ కట్ ఇన్ టు స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ 3 centimeters. దెన్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎట్లా కట్ చేయాలంటే 3 centimetersగా కట్ చేయాలి. మరి 3 centimetersగా కట్ చేయాలి అని అంటే చూడండి, తెలుగులో కూడా సేమ్ అనేది ఉంది. ఒక 3 × 12 × 15 centimeters కొలతలు గల రంగులు వేసిన దీర్ఘగణంను 3 centimeterల చిన్న సమగణంగా కత్తిరించిన అని అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఎన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఒక నెంబర్ ఉంది కాబట్టి 3/3 చేస్తే ఎన్ వాల్యూ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎన్ వాల్యూ తీసుకుంటే 12/3 చేస్తే ఏమొస్తుంది అని అంటే 4 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎన్ వాల్యూ తీసుకుంటే 15/3 అనేది వస్తుంది, 5 అనేది వస్తుంది. ఓకే, సో మరి ఇప్పుడు చూడండి, ఎన్ వాల్యూస్ 1, 4, 5 అనేది వచ్చాయి. మరి ఎన్ వాల్యూస్ 1, 4, 5 అనేవి వచ్చాయి అని అంటే ఎన్ వాల్యూస్ వేటిని రిప్రజెంట్ చేస్తాయి అని అంటే, సో ఇక్కడ మనకి ఆ క్యూబాయిడ్, ఎప్పుడైతే మనం క్యూబాయిడ్ని కలర్స్ వేసిన క్యూబాయిడ్ని కట్ చేస్తామో, కట్ చేసిన దాంట్లో ప్రతి అంచులో ఈచ్ ఎడ్జ్లో ఉండేటువంటి చిన్న క్యూబ్స్ని ఆఫ్టర్ కట్ చేసిన తర్వాత మిగిలేటువంటి వాటి గురించి తెలుస్తుంది అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు చూద్దాం. ఎన్ ఇక్కడ చూడండి 1 ఉంది అని అంటే ఆ గణం యొక్క ఒక అంచులో ఒక క్యూబ్ అనేది ఉందంట. నెక్స్ట్ ఎన్ 4 కనిపిస్తుంది అని అంటే ఆ గణం యొక్క కట్ చేసినటువంటి గణం ఏదైతే ఉందో ఆ గణం యొక్క ఒక అంచులో 4 గణాలు ఉన్నాయని తెలుస్తుంది. n = 5 అనేది ఉంది. మరి n = 5 అనేది ఉంటే ఇక్కడ చెక్ చేసినట్లయితే మనం ఎప్పుడైతే కలర్స్ వేసి కట్ చేస్తున్నామో ఆ కట్ చేసిన గణం యొక్క
ఆ కొలతలు అనేవి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ కొలతలు ఉన్నటువంటి దాన్ని 3 సెంటీమీటర్గా డివైడ్ చేస్తే ఒక అంచులో 5 ఘనాలు వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో మరి దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక డయాగ్రామ్ లాగా డ్రా చేసి పెడదాం. ఓకేనా, దీన్ని ఒక డయాగ్రామ్ లాగా డ్రా చేసి పెడదాం. మరి ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనకి ఓవరాల్గా ఎన్ని క్యూబ్స్ ఎటువంటి కలర్స్ని కలిగి ఉంటున్నాయి అనేది చూద్దాం. ఓకే, సో ఇట్లా తీసుకున్నాం ఒక క్యూబ్ని, మనం ఒక క్యూబాయిడ్ని ఇట్లా తీసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి సేమ్ డైమెన్షన్స్ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ కలర్స్ వేసి కట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. రైట్, సో ఇప్పుడు చూడండి దీన్ని మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం. కట్ చేసేటప్పుడు ఒక సైడ్ n అనేది 1 అనేది ఉంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 అని అంటే ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు 4 అనేది కట్ చేసిన తర్వాత వచ్చే స్మాల్ క్యూబ్స్ని ఎడ్జెస్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో అంటే చూడండి 4 క్యూబ్స్ రావాలి అని అంటే మనం 3 కట్స్ పెట్టాలి. ఓకేనా, 4 క్యూబ్స్ రావాలంటే ఎన్ని కట్స్ పెట్టాలంటే 3 కట్స్ పెట్టాలి ఒక యాక్సిస్లో. నెక్స్ట్ ఇక్కడ 5 క్యూబ్స్ రావాలి అని అంటే 4 కట్సే పెట్టాలి, 4 కట్స్ పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 1 క్యూబ్ రావాలంటే మనం 0 కట్స్ పెట్టాలి. ఓకే, సో దీనికి ఇంకా అసలు ఫార్ములాస్తో చేయడానికి ఛాన్సే లేదు. ఇది స్పెషల్ కేస్ క్వశ్చన్ అనేది మనం క్లాస్ రూమ్లో కూడా డిస్కస్ చేసాం. మరి ఇట్లాంటి క్వశ్చన్స్లో డీల్ చేయాలంటే కంపల్సరీగా మనం డయాగ్రామ్ డ్రా చేయాల్సిందే. ఓకే, 0 కట్స్ అని అంటే అది అంతే వదిలేసేయాలి. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని నేనేం కట్ చేయట్లేదు, దీన్ని ఇంత వదిలేసేస్తున్నాను. నెక్స్ట్ 4 కట్స్ పెట్టాలి, ఇక్కడ 3 కట్స్ అండ్ 4 కట్స్ పెట్టాలి. ఇప్పుడు చూడండి నేను 4 కట్స్ పెడుతున్నాను. 4 కట్స్ పెడితే నాకు 5 క్యూబ్స్ అనేవి వస్తాయి. సో ఇది ఫస్ట్ కట్, ఇది సెకండ్ కట్, ఓకేనా, ఇది థర్డ్ కట్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఏమవుతుందనంటే 4th కట్ అనమాట. ఓకే, సో 4th కట్ పెట్టాను, 4 కట్స్ పెట్టాను అనమాట. 1 2 3 4. సో దీనివల్ల ఎన్ని ఇక్కడ పీసెస్ వచ్చాయి అని అంటే ఒక యాక్సెస్లో 5 పీసెస్ వచ్చాయి. చూడండి 1 2 3 4 5. నెక్స్ట్ ఇంకొక యాక్సెస్ చూడండి, ఇంకొక యాక్సెస్లో 3 కట్స్ పెట్టాలి. ఇంకొక యాక్సెస్లో 3 కట్స్ పెట్టాలంటే ఈ యాక్సెస్లో నేను ఒక 3 కట్స్ పెడుతున్నాను. ఓకేనా, ఈ యాక్సెస్లో ఒక 3 కట్స్ పెడుతున్నాను. ఓకేనా, సో సెకండ్ వన్ ఇది అండ్ థర్డ్ వన్ ఇది. ఓకేనా, సో 3 కట్స్ పెట్టాను. నెక్స్ట్ ఇంకొక యాక్సెస్ చూడండి, దీన్ని మనం ఇట్లా తీసుకున్నట్లయితే ఇట్లా కట్ చేసినప్పుడు ఒక యాక్సెస్ అని అనుకున్నాం, ఇట్లా కట్ చేసినప్పుడు ఒక యాక్సెస్ అని అనుకున్నాం. ఇట్లా కట్ చేయాలి, యాక్చువల్లీ ఇట్లా కట్ చేయాలి. అంటే ఒక క్యూబ్ని చూడండి, ఒక క్యూబ్ని మనం 3 వేరియేషన్స్లో కట్ చేస్తాము. సో ఇట్లా కట్ చేస్తే ఒక యాక్సెస్ అనేది అవుతుంది. ఓకేనా, నిలువుగా కట్ చేసినప్పుడు ఒక యాక్సెస్ అనేది అవుతుంది. ఇఫ్ సపోజ్ ఇట్లా క్యూబ్ ఉంది అని అనుకుంటే ఇక్కడ నుంచి కట్ చేయడం ఒక యాక్సెస్, ఇక్కడ మనకి ఒక టైప్ ఆఫ్ కట్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, అంటే దీన్ని మనం ఒక టైప్ ఆఫ్ కట్గా తీసుకోవచ్చు. దీన్ని x యాక్సిస్ మీద కట్స్ పెట్టడం అని అనుకుంటాం, దీన్నేమో y యాక్సిస్ మీద కట్స్ పెట్టడం అని అనుకుంటాం, దీన్నేమో z యాక్సిస్ మీద కట్స్ పెట్టడం అని అనుకుంటాం. అంటే 3 టైప్ ఆఫ్ కట్స్ దానికి ఉన్నాయి. మరి 3 టైప్ ఆఫ్ కట్స్లో ఓన్లీ మనము ఈ టైప్ ఆఫ్ కట్స్ అనేది ఇక్కడ పెట్టాము అన్నమాట. ఈ టైప్ ఆఫ్ కట్స్, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ కట్స్ ఇక్కడ పెట్టాము. కానీ ఈ టైప్ ఆఫ్ కట్స్ అనేది దీని మీద పెట్టలేదు. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 కట్స్ అనేది ఉంది కదా, దాని పరంగా నోట్ చేసాం. రైట్, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇట్లా క్యూబ్ అనేది వచ్చింది కదా. మరి ఈ క్యూబాయిడ్లో ఏం చేస్తున్నామంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టోటల్ క్యూబ్స్ మేడ్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ 1 క్యూబ్ ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 4 కట్ చేసిన తర్వాత ఇక్కడ 4 క్యూబ్స్ వచ్చాయి. 1 2 3 4. ఇక్కడ కట్ చేసిన తర్వాత 1 క్యూబ్ అనేది వచ్చింది. ఇక్కడ కట్ చేసిన తర్వాత టోటల్ ఓవరాల్గా 5 క్యూబ్స్ అనేవి వచ్చాయి. సో అంటే మనం 4 × 1 × 5 చేసి ఎంత వచ్చాయంటే టోటల్ క్యూబ్స్ అనేవి 20 క్యూబ్స్ వచ్చాయి. మరి 20 క్యూబ్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, 20 క్యూబ్స్ అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది మనం దీన్ని బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చేస్తాం. అందుకని డయాగ్రామ్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇప్పుడు చూడండి, దీంట్లో ఇక్కడ ఏదైతే క్యూబ్ కనిపిస్తుందో నెంబర్ 4 ఇచ్చాను. నెంబర్ 4 అని అంటే సో 4 ఫేసెస్కి కలర్స్ ఉండేవి, ఇవి 4 ఫేసెస్కి కలర్స్ ఉండేవి. సో ఇక్కడ నేను 3 అనేది నోట్ చేస్తున్నా. 3 అని ఉంటే 3 ఫేసెస్కి కలర్స్ ఉండేవి. అవి 3 అనే నెంబర్ ఎక్కడ కనిపిస్తే 3 ఫేసెస్కి కలర్స్ ఉండేవి. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఆ 2 అనేది ఇక్కడ మనకి 2 ఫేసెస్కి కలర్స్ ఉండేవి. ఇవి 3గా తీసుకుందాం. ఓకే, సో ఇక ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అవి కౌంట్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ మనకి ఎగ్జామినర్ నెక్స్ట్ క్వశ్చన్స్లో ఏం అడిగాడో ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని క్లోజ్ చేద్దాం. 84 తీసుకుందాం. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 4 సర్ఫేసెస్ పెయింటెడ్? 4 సర్ఫేసెస్కి పెయింటెడ్ అని అంటే కార్నర్స్లో ఉన్న 4కి కూడా మనకి ఏమవుతుంది అంటే 4 అనేది ఆన్సర్ వస్తుంది. కార్నర్స్లో ఉన్న 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమడిగాడంటే 4 ముఖాలకు రంగులు ఉండేవని అన్నాడు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. కార్నర్స్లో టాప్ సైడ్లో కలర్ అనేది ఉంటుంది, ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ కలర్ ఉంటుంది, అటువైపు కలర్ అనేది ఉంది, బాటమ్ సైడ్ కూడా కలర్ కనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే కార్నర్స్ 4 కార్నర్స్ ఉన్నాయి కదా, 4 కార్నర్స్ కూడా సేమ్ అనేది వస్తుంది. అది నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు 84కి క్లియర్ అయిపోయింది. 4 సర్ఫేసెస్ కలర్స్ ఉండేవి, కార్నర్స్ 4 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేసాం. నెక్స్ట్ 85 హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ అని అంట. 2 సర్ఫేసెస్ పెయింటెడ్ ఎక్కడ ఉంటాయనే చూద్దాం ఈ డయాగ్రామ్లో. 2 సర్ఫేసెస్ అంటే చూడండి 1 2 3 4 5 6. ఓకేనా, సో టాప్ సైడ్ కలర్ ఉంటుంది, అదే క్యూబ్కి బాటమ్ సైడ్లో కూడా కలర్ ఉంటుంది. కాబట్టి మనం 6 క్యూబ్స్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. 6 క్యూబ్స్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. దీనికి 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి 85కి.
నెక్స్ట్ చూద్దాం 86 అనేది చూద్దాం. 86 చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ అనేది ఉంది. స్క్వేర్ ఉంటే దీంట్లో మనకు ఒక షార్ట్ మెథడ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆ స్క్వేర్లో మనకి 8 భాగాలు ఉన్నాయని అనుకోండి. ఇట్లా 8 భాగాలు ఉంటే ఏం చేయొచ్చు అంటే 1 2 3 4 5 6 7 8 తీసుకొని 8 × 2 ఎన్ని దీంట్లో ట్రయాంగిల్స్ ఉన్నాయని అంటే టోటల్ పార్టిషన్స్ డబుల్ వేస్తే సరిపోతుంది. 8 × 2 16 అనేది అవుతుంది. 16 ట్రయాంగిల్స్ ఇంట్లో ఉంటాయి. మరి 16 ట్రయాంగిల్స్ ఇంట్లో ఉన్నాయంటే చూడండి. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 మరి 8 × 2 అనేది ఏమవుతుందంటే 16గా ఆన్సర్ తీసుకోవచ్చు. 16 ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చెక్ చేద్దాం. 87లో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనేది ఉంది, రక్త సంబంధంలో సంబంధించినటువంటి క్వశ్చన్. సో ప్లస్ చూడండి, ప్లస్ అనేది ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి బ్రదర్ అనేటువంటి రిలేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంటూ అయితేనేమో హస్బెండ్ని, అండ్ డివైడెడ్ బై అంటేనేమో డాటర్ని, అండ్ ఎట్ ద రేట్ అంటేనేమో మదర్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇక్కడ మనం మెయిన్ పాయింట్ ఏం కన్సిడరేషన్ తీసుకోవాలి అని అంటే మెయిన్ పాయింట్ ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ చూడండి. సో ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్, హస్బెండ్ ఆఫ్ ఎన్ అని ఉంది. సో అంటే ఎన్ అనేటువంటి పర్సన్కి ఎం రిలేషన్ అవుతున్నాడు, ఎన్ అనేటువంటి పర్సన్కి ఎం రిలేషన్, ఎన్ అనేటువంటి పర్సన్కి ఎం రిలేషన్, ఎన్ అనేటువంటి పర్సన్కి ఎం రిలేషన్. ఓకేనా? సో ఇట్లా ఉంది వాళ్ళ రిలేషన్ అనేది, ఇట్లా ఉంది వాళ్ళ రిలేషన్. సో మరి ఈ రిలేషన్ వైజ్గా చెక్ చేసినట్లయితే మనకి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం చెక్ చేయాలి అంటే ప్రతిసారి మనం లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉండాలి. ఆ సింబల్స్లో ఉండేటువంటి రిలేషన్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే చూడండి, ఇఫ్ P × R డివైడెడ్ బై T ప్లస్ S డివైడెడ్ బై U అన్నాడు. దెన్ హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు P అని అన్నాడు. ఓకే, సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు సో మనం ఏం తీసుకోవచ్చు అంటే జనరేషన్ని కన్సిడరేషన్ తీసుకోవచ్చు, లేదు అని అంటే ఫ్యామిలీ చార్ట్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామనంటే డివైడెడ్ బై అంటే ఏముంచోండి, డివైడెడ్ బై అంటే కుమార్తె అంటే ఏమవుతుందంటే -1 అనేది అవుతుంది. నెక్స్ట్ ప్లస్ అంటే చూడండి, ప్లస్ అని అంటే ఇక్కడ మనకి సోదరుడు అంటే సేమ్ జనరేషన్ కూడా అక్కడ ఏం తీసుకోవట్లేదు నేను. సో మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్లయితే -1గా తీసుకోవచ్చు, -1గా. డివైడెడ్ బై అంటే -1. నెక్స్ట్ ఇంటూ అంటే ఏముంది చూడండి, భర్త అంటే సేమ్ జనరేషన్ అంటే -2 జనరేషన్స్ ఉందన్నమాట. ఎక్కడ నుంచి యూ నుంచి పీకి, యూ నుంచి పీనకు చూసినట్లయితే -2 జనరేషన్ ఉంది. సో మరి దెన్ హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు పీ అని అంటే పీ నుంచి చూస్తే యూ అనేటువంటి పర్సన్ ఏ జనరేషన్లో ఉండాలంటే +2 జనరేషన్స్లో ఉండాలి. మరి +2 జనరేషన్స్లో ఉండేది ఎవరు చూడండి. సో ఇప్పుడు మనకి సో సెల్ఫ్గా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సెల్ఫ్గా తీసుకుంటాము, అండ్ పైననేమో పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ ఆ పైన ఏమవుతారంటే మదరు ఫాదర్. ఓకేనా, మదరు ఫాదరు, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా వాళ్ళు ఉంటారు అనమాట. ఓకే, సో అంటే చూడండి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ వైజ్గా గ్రాండ్ ఫాదర్ ఇన్ లా, గ్రాండ్ మదర్ ఇన్ లా అనేది ఉంది. సో మరి ఇక్కడ యు అనేటువంటి పర్సన్ నుంచి ఇక్కడ చెక్ చేసినట్లయితే సోదరుడు అనేది ఉంది. మరొకసారి వెరిఫై చేద్దాం. వెరిఫై చేసినప్పుడు ఇక్కడ మనకైతే ఏం క్లారిటీ దొరకట్లేదు కాబట్టి ఒక ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసుకుంటే వెళ్ళిపోదాం మనం. ఓకే, ఒక ఫ్యామిలీ చార్ట్ డ్రా చేద్దాం. సో డివైడెడ్ బై అనేది ఉంది. డివైడెడ్ బై అంటే ఏమవుతుంది, కుమార్తె. సో ఎవరు కుమార్తె ఇక్కడ యూకి ఎస్ కుమార్తె అవుతుంది. ఓకేనా, యు అనేటువంటి పర్సన్కి ఎస్ కుమార్తె అవుతుంది. మరి ప్లస్ అంటే ఏమవుతుంది చూడండి, ప్లస్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే సోదరుడు. సో అంటే ఇక్కడ ప్లస్ అని అంటే టీఎస్ వల్ల సోదరుడు టీ అనమాట, టీ నోట్ చేసేసాం. నెక్స్ట్ డివైడెడ్ బై అంటే ఎగైన్ ఏమవుతుంది, డివైడెడ్ బై అంటే ఇక్కడ చూడండి, డివైడెడ్ బై అని అంటే ఎగైన్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే డివైడెడ్ బై మీన్స్ కుమార్తె అవుతుంది. టీ వాళ్ళ కుమార్తె ఎవరంటే ఆర్. ఓకేనా, సో మైనస్గా తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఆర్కి ఇక్కడ పీ ఇంటూ అనే సింబల్ ఉంది కాబట్టి ఇంటూ అని అంటే భర్త అనమాట. అంటే ఆర్ వాళ్ళ భర్త ఎవరు అని అంటే ఇక్కడ మనం ఎవరిని తీసుకోవచ్చు అని అంటే సో పీగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు, ప్లస్గా తీసుకుని. సో ఇప్పుడు మనకి ఏమన్నారంటే చూడండి, పీ అనేటువంటి పర్సన్కి యూ ఏమవుతారు అని అంటే పీ అనేటువంటి పర్సన్కి టీ అనేటువంటి పర్సన్ ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఫాదర్ ఇన్ లా వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ ఇన్ లా వాళ్ళ ఫాదర్ కానీ. అంటే ఇక్కడ చూడండి, భర్త యొక్క తాత లేదా భర్త యొక్క అమ్మమ్మ లేదా నాయనమ్మ. సో అంటే గ్రాండ్ ఫాదర్ ఇన్ లా అంటే గ్రాండ్ ఫాదర్ ఇన్ లా అయినా అవ్వచ్చు ఇతను, అండ్ గ్రాండ్ మదర్ ఇన్ లా అయినా అవ్వచ్చు. ఎందుకనంటే మేలా ఫీమేలా ఏమి జెండర్ అనేది ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ లేదు. మరి అట్లాంటప్పుడు మనం 4th ఆప్షన్నే కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇక్కడైతేనేమో తాతగారు అనేది ఉంది, అంటే మేల్ మెంబర్ అని తెలుస్తుంది. మేల్ మెంబర్ అని చెప్పలేము మనం. గ్రాండ్ ఫాదర్ మేల్ మెంబర్ అని చెప్పలేము, ఫీమేల్ అని కూడా చెప్పలేము. సో మరి మేల్ మెంబరా ఫీమేల్ మెంబరా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయలేకపోతున్నాం కాబట్టి సో కంపల్సరీగా ఏం చేయొచ్చు అంటే 4th ఆన్సర్గా తీసుకోవచ్చు. తెలుగులో చూడండి, భర్త యొక్క తాత అనమాట. సో వీళ్ళ భర్త యొక్క తాత అంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాత అవుతున్నాడు అనమాట, గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. మరి పీకే ఏమవుతారంటే ఇక్కడ కంపల్సరీగా గ్రాండ్ ఫాదర్ ఇన్ లా లేదా గ్రాండ్ మదర్ ఇన్ లా అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో అది మనం కన్వెన్షనల్ వేలో చేసాము. ఇక్కడ షార్ట్ మెథడ్లో అయినా కానీ చెప్పొచ్చు -2 జనరేషన్స్ ఉంది. మరి +2 జనరేషన్స్ అంటే చూడండి, ఇది +1 అవుతుంది, +2 జనరేషన్స్ అనేది అవుతుంది.
ఓకే. సో +2 జనరేషన్స్ దట్ అండ్ ఇక్కడ యూ జెండర్ అనేది మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి +2 జనరేషన్స్లో మేలా ఫీమేల్ అని కన్ఫర్మేషన్గా తెలియని ఆప్షన్ ఏది ఉంది అని అంటే 4th ఆప్షన్ అనేది ఉంది. సో అంటే జెండర్ నెంబర్ని బేస్ చేసుకొని కూడా మనం ఇక్కడ ఈజీగా ఆన్సర్స్ అనేది చేయొచ్చు, జనరేషన్ నెంబర్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఫార్మేట్కి అండ్ ఇంకో క్వశ్చన్ అనేది ఉంది, అది చెక్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ బి అని అంట. సో ఓకే, ఇక్కడ చూడండి ఏ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ బి అని అంటే ఏ అనేటువంటి పర్సన్ ఫీమేల్ అవ్వాలి. ఎక్కడెక్కడ ఫీమేల్గా ఉంది అని అంటే చూడండి ఎట్ ద రేట్ అంటే ఫీమేల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఫీమేల్ అవుతుంది అండ్ నెక్స్ట్ డివైడెడ్ బై అన్నా కానీ ఏమవుతుందంటే ఫీమేల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి డాటర్ ఇన్ లా అవ్వాలి అని అంటే బి యొక్క డాటర్ ఇన్ లా అవ్వాలి అని అంటే బి యొక్క కోడలు ఏ అని ఇక్కడ తెలియాలి అని అంటే ఏ ఫీమేల్ అవ్వాలి, అన్ని ఆప్షన్స్లో ఏ ఫీమేల్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి జెండర్ అనేది డిసైడ్ చేయొచ్చు. మరి ఇక్కడ చూడండి ఏ ఎట్ ద రేట్ ఆఫ్ సి ఇంటూ డి ఎట్ ద రేట్ ఆఫ్ బి అని ఉంది. సో మరి ఎట్ ద రేట్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే చూడండి మదర్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో అంటే ఇట్లా మనం ఏం తీసుకోవచ్చు అంటే +1 జనరేషన్ తీసుకోవచ్చు. ఎట్ ద రేట్ అంటే ఇక్కడ చూడండి మదర్ కాబట్టి +1గా తీసుకోవచ్చు. ఇంటూ అంటే చూడండి ఇంటూ అని అంటే 0గా తీసుకుంటాం. భర్త అంటే సేమ్ జనరేషన్. ఎట్ ద రేట్ అంటే చూడండి ఎట్ ద రేట్ అంటే అగైన్ ఏమవుతుంది అని అంటే మళ్ళీ +1 అనమాట. ఓకే, సో మరి +1 జనరేషన్ ఇక్కడ ఏకి బీకి +2 జనరేషన్ -2 జనరేషన్ అంటే అసలు ఫస్ట్ ఆప్షన్కి ఆప్షన్ ఛాన్సే లేదు. నెక్స్ట్ ఆప్షన్ అనేది తీసుకున్నట్లయితే ఎట్ ద రేట్ అంటే ఏం తీసుకోవచ్చు మనం, ఎట్ ద రేట్ అంటే +1 అండ్ ఇక్కడ ఇంటూ అంటే ఏమవుతుంది చూడండి ఇంటూ అని అంటే మనకి సేమ్ జనరేషన్. సో ఇక్కడ చూడండి ఏ నుంచి ఇక్కడ మనం బి దాకా వెళ్తున్నప్పుడు ఎట్ ద రేట్ అంటే ఏమవుతుంది, ఎట్ ద రేట్ అంటే ఇక్కడ మనకి సో ఇక్కడ మదర్ అంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఎట్ ద రేట్ మీన్స్ ఏమవుతుంది అని అంటే మదర్ అని అంటే +1 జనరేషన్. ఓకే, సో మరి బి యొక్క కోడలు ఏ అని అంటే ఏ నుంచి బీకి చూడండి ఏ నుంచి బీకి +1 జనరేషన్ ఉందని అంటే బి నుంచి ఏకి ఏమవ్వాలి -1 జనరేషన్ అవ్వాలి. సో అంటే బి నుంచి ఏకి -1 జనరేషన్ ఉందని అంటే కంపల్సరీగా మనకి ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంది. 2కి అయితే పాసిబిలిటీ అనేది ఉంది. సో 2కి పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేసుకుందాం. రిమైనింగ్ చెక్ చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేద్దాం. ఓకేనా, సో రిమైనింగ్ చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేద్దాం. సెకండ్ ఆప్షన్కి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా క్లియర్గా చెక్ చేస్తున్నట్లయితే ఏ వల్ల ఇంటూ అని అంటే చూడండి ఏ యొక్క భర్త సి అనమాట. ఓకే, సో దీన్ని వెరిఫై చేసుకుందాం. ఏ యొక్క భర్త ఏమవుతుందంటే సి అనేది పర్సన్ అవుతున్నాడు అండ్ భర్త వల్ల మదర్ ఏమవుతుంది అని అంటే మదర్ ఇన్ లా అని అవుతుంది. సో మరి బీకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ డాటర్ ఇన్ లా కోడలు అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో అంటే నేను జనరేషన్ నెంబర్ +1 వచ్చింది కాబట్టి నాకు ఎందుకనో దాని మీద డౌట్ ఉండి నేను క్లియర్గా వెరిఫై చేస్తే నాకు ఆన్సర్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 1990 విల్ బీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ఈజ్ సేమ్ అని ఇచ్చాడు అనమాట. ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 1990 విల్ బీ ఈక్వల్ అని ఇచ్చాడు 1990 చూడండి. సో 1990 ఇయర్ అనేది ఉంది. 1990 ఇయర్ని డివైడెడ్ బై 4 చేస్తాం. మరి డివైడెడ్ బై 4 చేస్తే ఇక్కడ చూడండి 90 డివైడెడ్ బై 4 అని అంటే సో ఇక్కడ రిమైండర్ అనేది ఎంత మిగులుతుంది అంటే చూడండి సో 4 2s అనేది పోతే ఇక్కడ 10 అనేది మిగులుతుంది, రిమైండర్ 2 అనేది వస్తుంది. ఓకేనా, సో రిమైండర్ 2. సో రిమైండర్ 2 అని అంటే మనం ఎంత యాడ్ చేయాలి, సో నెక్స్ట్ ఇయర్స్ కోసం +11 అనేది యాడ్ చేయాలి. మరి 1990కి 11 యాడ్ చేసి ఏమవుతుంది 2001 అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ఆన్సర్ అవుతుంది. 2001 అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. 1990 అనే ఇయర్కి 2001 అనేది ఇక్కడ ఈక్వల్ ఇయర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి రిమైండర్ మనకి 0 వచ్చిందని అనుకోండి, రిమైండర్ 0 వస్తేనేమో +28 చేస్తాం. సో రిమైండర్ 1 వస్తేనేమో +6 చేస్తాం. సో రిమైండర్ 2 వస్తేనేమో +11 చేస్తాం. రిమైండర్ 3 వస్తేనేమో +11 చేస్తాం. నెక్స్ట్ రిమైండర్ అనేదిగా 4 రావడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి ఎప్పుడైతే మనం ఈ రిమైండర్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఆ గివెన్ ఇయర్ని 4తో డివైడ్ చేసినప్పుడు ఎప్పుడు అని అంటే దీనికి కూడా సర్టెన్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇది నాన్ సెంచరీ ఇయర్ అయితే లాస్ట్ 2 నెంబర్స్ని డివైడ్ బై 4 చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ సెంచరీ అయితేనేమో ఫస్ట్ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తాం. అప్పుడు మనం ఆ కండిషన్స్ వైజ్గా ఆ ఇయర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లేదంటే కన్వెన్షనల్ వేలో మనకి ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. సో మనం బోత్ కన్వెన్షనల్ వే అండ్ నెక్స్ట్ షార్ట్ మెథడ్స్ కూడా డిస్కస్ చేసాం క్లాస్ రూమ్స్లో అయితే. సో ఇదైతే మనం షార్ట్కట్లో డిస్కస్ చేసాం. ఆన్సర్ అనేది 2001 అనేది అవుతుంది. దీన్ని మనం జస్ట్ ఒక 10 సెకండ్స్లోనే క్లోజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేసినట్లయితే 2004 6 మార్చ్ 2004 అనేది ఉంది. అంకిత సెలబ్రేట్స్ హర్ బర్త్డే ఆన్ సండే 6 మార్చ్ 2004. సో మరి 2004లో ఆమె బర్త్డే అనేది సండే వచ్చింది. ఓకేనా, సండే వచ్చింది ఇక్కడ చూడండి. మరి సండే వచ్చిందని అంటే మళ్ళీ ఇక్కడ ఆమె ఏ ఇయర్లో ఆమె బర్త్డే సండేగా సెలబ్రేట్ చేసుకుంటుంది అని ఇచ్చాడు. సో ఇప్పుడు 2005 తీసుకుందాం. 2005, 2006, 2007, 2008, 2009 అండ్ 2010, 2011 ఇట్లా ఉన్న ఇయర్స్ మనకి. మరి ఇయర్స్ ఇట్లా ఉన్నప్పుడు చూడండి
ఇయర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ సండే వచ్చింది. సో ఇక్కడ మండేగా తీసుకోవచ్చు. మండే, ఇది ట్యూస్డే, ఇది వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకేనా, ఇక్కడ 2 రోజులు. ఎందుకంటే ఇక్కడ ఇది లీప్ ఇయర్ కాబట్టి 2 days ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే అండ్ సాటర్డేతో పాటు ఇక్కడ ఏమవుతుందంటే సండే అనేది అవుతుంది. ఓకేనా, సో అంటే చూడండి ఇట్లా మనం నార్మల్గా కూడా యాజ్ యూజువల్గా కూడా చేయొచ్చు. దీన్ని సండే అనేది అవుతుంది. ఎక్కడ సండే అనేది అవుతుంది? 2010లో అవుతుంది. ఓకే, సో అండ్ ఇంకొకటి చూడండి, దీంట్లో మనం చెక్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి ఈ ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేస్తే, సో ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో మనకి 7 అనేది కానీ 0 అనేది కానీ వస్తుందో దాన్ని మనం కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. ఇక్కడ 2 odd days అవుతుంది, ఇక్కడ 1 odd day, 1 odd day, 1 odd day అండ్ 2 odd days అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మరి 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 2 7. 7 odd days ఎక్కడ వస్తున్నాయి అంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 2 అనేది వచ్చింది. సారీ, ఇక్కడ మనం ఇంకా కౌంట్ చేద్దాం చూడండి దీన్ని. రైట్, సో ఇక్కడ 1 అనేది వచ్చింది, ఇక్కడ 2 అనేది వచ్చింది, ఇక్కడ 1 అనేది వచ్చింది. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవ్వాలంటే 1 2 3 4 5 6 7 అనేది ఎక్కడ వస్తుంది అంటే 2010 దగ్గర వస్తుంది కాబట్టి 2010. సో అంటే 7 days వచ్చినా 0 odd days వచ్చినా కానీ మనం అక్కడ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నార్మల్గా యాజ్ యూజువల్గా కౌంట్ చేస్తున్నా కానీ దీన్ని ఆన్సర్గా చేసేయచ్చు. ఇది మరి 2010లో ఆమె సండే ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇఫ్ ద క్లాక్ రీడ్స్ 6:20 and if the minute hand points northeast, in which direction will the hour hand point అని ఇచ్చాడు అనమాట. 6:20 అవుతున్నప్పుడు యాక్చువల్లీ చూడండి 6:20 అవుతున్నప్పుడు 6 hours 20 minutes అవుతున్నప్పుడు మినిట్ హ్యాండ్ పాయింట్స్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంట. యాక్చువల్లీ 6:20 అవుతున్నప్పుడు సో మినిట్ హ్యాండ్ అనేది చూడండి, మినిట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, అవర్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంటుందో తీసుకోవాలి మనం. ఓకేనా, సో 6:20 అవుతున్నప్పుడు మినిట్ హ్యాండ్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. యాజ్ ఇక్కడ చూడండి ఒరిజినల్గా ఇది కానీ ఎగ్జామినర్ ఏం చేశారంటే దీన్ని చేంజ్ చేసి చెప్తున్నాడు. ఎట్లా చేంజ్ చేసి చెప్తున్నాడు అంటే సో దాన్ని నార్త్ ఈస్ట్గా చేంజ్ చేశాడు. ఓకేనా, సో నార్త్ ఈస్ట్గా చేంజ్ చేశాడు. సో మరి సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్గా చేంజ్ అయింది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ 90 degrees చేంజ్ అయింది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ 90 degrees చేంజ్ అయింది. సో మరి సేమ్ ఇక్కడ చూడండి ఆర్ హ్యాండ్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ మనము 90 degrees చేంజ్ చేయాలి. మరి ఆర్ హ్యాండ్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ 90 degrees చేంజ్ చేయాలి అని అంటే సో ఆర్ హ్యాండ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్షన్లో ఉంటుందో గుర్తుపట్టాలి మనం. ఓకే, సో ఆర్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది అని అంటే 6 o'clock అవుతున్నప్పుడు ఇది సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. సౌత్ని మనం యాంటీ క్లాక్ వైజ్ చూడండి, సౌత్ని యాంటీ క్లాక్ వైజ్ 90 degreesలో చేంజ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ దాని అంతే అప్లై చేసినట్లయితే సౌత్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 90 degrees చేంజ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ మనకి అక్కడ ఈస్ట్ డైరెక్షన్ అనేది వస్తుంది, తూర్పు దిశ అనేది వస్తుంది. ఓకేనా, సో ఈస్ట్ డైరెక్షన్ అనేది వస్తుంది. ఈస్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. చాలా ఈజీగా క్లోజ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ని మనం. సో ఇక్కడ ఆర్ హ్యాండ్ అడిగితే ఆర్ హ్యాండ్ గురించి చెప్పొచ్చు, లేదంటే మినిట్ హ్యాండ్ అడిగితే మినిట్ హ్యాండ్ గురించి మనం ఈజీగా చెప్పొచ్చు. ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 92 క్వశ్చన్ చెక్ చేద్దాం. ఎట్ వాట్ యాంగిల్ ఆర్ ద 2 hands of a clock inclined at 4 minutes to 12 అని ఇచ్చాడు అనమాట. అంటే 4 minutes to 12 అని ఇచ్చాడు. 4 నిమిషాల తక్కువ 12 అవుతున్నప్పుడు అని ఇచ్చాడు అని అంటే 11:56గా తీసుకోవచ్చు మనం, 11:56గా. సో ఇక్కడ 11 తీసుకుందాం, 11. సో 56ని ఇక్కడ చూడండి డబుల్ వేస్తే 15 డబుల్ వేస్తే 100 అవుతుంది, 1112 అనేది అవుతుంది, 1112. అండ్ పాయింట్ ఇక్కడ కన్సిడరేషన్ తీసుకుందాం, సబ్ట్రాక్షన్ చేస్తే సో ఇదేమవుతుంది అంటే ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ పెద్ద నెంబర్ కాబట్టి మనకి మైనస్ వాల్యూ అనేది వస్తుంది. సో మైనస్ వాల్యూ అంటే 0.2 × 30 తీసుకుంటే జీరోని పాయింట్ని కట్ చేస్తే 2 3 సార్ ఏమవుతుంది 6 అనేది వస్తుంది. ఇంతవరకు ఫస్ట్ స్టెప్ అనేది అయింది మనది. నెక్స్ట్ ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేయాలి. మరి హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేసి ఏమవుతుంది అని అంటే సో ఇక్కడ చూడండి హాఫ్ ఆఫ్ ద మినిట్స్ అని అంటే 50ని 25గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 25 and 23 ఓకేనా 28 అనేది వచ్చింది. మరి 28 - 6 చేసినట్లయితే 28 - 6 చేస్తే చూడండి సో ఇక్కడ 28 ఉంది, మైనస్ ఉంది, 6 అనేది ఉంది. సో మరి 28 - 6 చేసినట్లయితే ఎంత వస్తుందో చెక్ చేయండి, 22 degrees అనేది వస్తుంది. 22 degrees ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది చాలా ఈజీగా చేసేటువంటి షార్ట్ మెథడ్. ఇది మనం డిస్కస్ చేసాం దీని గురించి. లేదు అదర్వైజ్ మనం దీన్ని ఫార్ములాలో చేయాలి అని అనుకుంటే, కాన్సెప్ట్లో చేయాలి అని అనుకుంటే కన్వెన్షనల్ వేలో సో ఇక్కడ మనకి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ మాడ్యులస్ 11/2 × minutes, 11/2 × minutes -30 × hours, -30 × hours అనేది తీసుకోవచ్చు. 11/2 × minutes -30 × hours అనేది తీసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ 90 ఓకే క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. క్వశ్చన్ నెంబర్ 23లో ఏ బాయ్ అండర్స్టూడ్ ద లార్జర్ నీడిల్ యాజ్ అ స్మాలర్ అండ్ వైస్ వర్సా అని ఇచ్చాడు అనమాట. అంటే ఒక చిన్న బాలుడు ఏం చేస్తున్నాడంటే పెద్ద ముళ్ళునేమో
పెద్ద ముళ్ళునేమో చిన్న ముళ్ళులాగా ఆయన ఇమాజిన్ చేసుకున్నాడు, పెద్ద ముళ్ళునేమో చిన్న ముళ్ళులాగా, చిన్న ముళ్ళునేమో పెద్ద ముళ్ళులాగా ఇమాజిన్ చేసుకున్నాడు. మరి ఇట్లా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, పెద్ద ముళ్ళునేమో చిన్న ముళ్ళులాగా, చిన్న ముళ్ళునేమో పెద్ద ముళ్ళులాగా ఊహించుకున్నప్పుడు ఆయన టైం అనేది 6 గంటల 2 నిమిషాలు అవుతుందంట. ఓకే, 6 hours 2 minutes అవుతుందని చెప్పాడు. మరి యాక్చువల్లీ ఆయన ఎందుకు అనుకున్నాడంటే అట్లా 6 hours 2 minutes అవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 అనేది ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి 12 అంటే ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంటుంది, 1 దగ్గర కూడా మెయిన్ డాట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్మాల్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి 12 గంటల 30 నిమిషాలు అంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. 12 గంటల 30 నిమిషాలు అంటే చిన్న ముళ్ళు అనేది 12కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ 12 గంటల 30 నిమిషాలు ఇది. కానీ ఆ చిన్న బాలుడు ఏమనుకున్నాడు అంటే పెద్ద ముళ్ళునేమో చిన్న ముళ్ళులాగా, చిన్న ముళ్ళునేమో పెద్ద ముళ్ళులాగా అనుకున్నందుకు ఇది 6 గంటల 2 నిమిషాలు అవుతుందని అనుకున్నాడు. అంటే దీన్ని గంటల ముళ్ళు అనుకున్నాడు, అంటే 6 గంటలు అవుతుంది. దీన్నేమో నిమిషాల ముళ్ళు అనుకున్నాడు, అంటే ఇప్పుడు 2 నిమిషాలు అనేది అవుతుంది. సో అంటే 12 గంటల 30 నిమిషాలుగా తీసుకోవచ్చు కదా. అతను 6 గంటల 2 నిమిషాలని తప్పుగా ఊహించడం వల్ల 6 గంటల 2 నిమిషాలుగా అనుకున్నాడు. దాన్ని పర్ఫెక్ట్గా తీసుకుంటే 12 గంటల 30 నిమిషాలు అనేది అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ 12:30 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేద్దాం. 94లో ఇట్లా ఉంది, స్టడీ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఇచ్చాడు. నీలు షార్టెడ్ హర్ జర్నీ ఫ్రమ్ పాయింట్ ఏ అని ఇచ్చాడు అనమాట. నీలు ఏ అను స్థానం నుండి తన ప్రయాణంను ప్రారంభించి 10 కిలోమీటర్లు తూర్పు దిశలో నడిచిందంట. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ నుంచి చెక్ చేస్తే మనకి ఆ నీలు అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె తూర్పు దిశలో 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఏ అనేటువంటి పాయింట్ నుంచి బి అనేటువంటి పాయింట్కి రీచ్ అయింది అనమాట. ఏ అనేటువంటి పాయింట్ నుంచి బి అనేటువంటి పాయింట్కి రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆమె తన ఎడమ వైపునకు తిరిగి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆమె తన ఎడమ వైపునకు తిరిగి 3 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఓకేనా. తర్వాత ఏమైందనంటే సి అనేటువంటి పాయింట్కి రీచ్ అయింది. చూడండి ఆమె తూర్పు దిశ వైపు 10 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి బి అనే పాయింట్ని చేరుకుంది. అక్కడ నుంచి ఎడమ వైపునకు తిరిగింది, 3 kilometers ట్రావెల్ చేసి సి అనే పాయింట్ని రీచ్ అయింది. తర్వాత మరలా తన ఎడమ వైపునకు తిరిగి 12 kilometers దూరాన్ని ప్రయాణించింది. ఇక్కడ నుంచి కూడా 12 kilometers దూరాన్ని ప్రయాణించింది. అక్కడ నుంచి 12 kilometers ప్రయాణాన్ని ఎడమ వైపునకు తిరిగి ప్రయాణించింది అనమాట, 12 kilometers. అట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఆమె ఏ పాయింట్ని రీచ్ అయిందనంటే డి అనేటువంటి పాయింట్ని రీచ్ అయింది. ఓకే, సో అక్కడ నుంచి మరలా తన ఎడమ వైపునకు తిరిగి 3 kilometers ప్రయాణించింది. మళ్ళీ ఇక్కడ నుంచి తన ఎడమ వైపునకు తిరిగి 3 kilometers ప్రయాణించింది అనమాట. ఇక్కడ నుంచి తన ఎడమ వైపునకు తిరిగి 3 kilometers అని అంటే సో ఇప్పుడు పాయింట్ ఈకి రీచ్ అయింది. సో అయితే మనల్ని ఏమన్నాడు అంటే చూడండి, హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈమె ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, స్టార్టింగ్ పాయింట్ ఇదేమో ఈ అనేది ఎండ్ పాయింట్. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందనంటే ఇది మొత్తం కలిపితే 12 kilometers. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 kilometers అయిందనంటే సో మనం ఏం తీసుకోవచ్చు అంటే 12 - 10 2 kilometers తీసుకోవచ్చు కదా. సో మరి 2 kilometers ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది 2 kilometers అనేది. నెక్స్ట్ క్వశ్చన్లో సో ఇప్పుడు 94, 95 అనేది ఉంది. ఈ క్రింది సమాచారం జాగ్రత్తగా గమనించని ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఈ ఫ్రమ్ పాయింట్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఏ అను స్థానం నుండి చూస్తే ఈ అను స్థానము ఏ దిశలో కలదన్నాడు. చూడండి మరి ఏ అనే స్థానం నుంచి చూడాలంట మనం. ఏ అనే స్థానం ఇది, ఏ అనే స్థానం నుంచి చూస్తే ఏ దిశలో ఉందో చూడండి, వెస్ట్ డైరెక్షన్లో ఉంది, పడమర దిశ. వెస్ట్ డైరెక్షన్లో ఉంది, పడమర దిశలో, కాబట్టి మనం దీన్ని ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్ ఓకేనా. 96 క్వశ్చన్ చూద్దాం. 5 students A, B, C, D and E study in different schools K, L, M and O, but not necessarily in the same order. Each one likes only one subject. So Hindi, mathematics, science, social science and English. C studies in M అని ఇచ్చాడు. B does not like social science. D like English and studies in N అని ఇచ్చాడు. The student of L likes mathematics, E likes Hindu, but he is neither from O nor L. B studies in O అని ఇచ్చాడు. Which one of the following student studies in school L and likes mathematics అని ఇచ్చాడు. సరే ఇప్పుడు చూడండి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో కనిపిస్తూనే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పాడు కాబట్టి సో 5 స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ నోట్ చేద్దాం. A, B, C, D, E అనేటువంటి 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా. సో ABCDE అనేటువంటి 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ నేను నోట్ చేస్తున్నా ABCD అండ్ E. రైట్, ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే వాళ్ళు KLMNO అనేటువంటి కాలేజీలలో చదువుతున్నారంట, కానీ అదే క్రమంలో కాదని చెప్పాడు. రైట్, సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కేవలం ఒక సబ్జెక్ట్ని చదువుతున్నారంట. ఆ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ అని ఇచ్చాడు. 5 సబ్జెక్ట్స్ కూడా. ఓకే, సో హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్, టోటల్లీ ఇక్కడ మనకి 5 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. C, Mలో చదువుతాడంట. C అనేటువంటి పర్సన్ M కాలేజ్లో చదువుతాడని చెప్పాడు.
ఓకేనా. నెక్స్ట్ బి సోషల్ సైన్స్ని ఇష్టపడటం లేదని చెప్పాడు అనమాట. ఓకే, సో బి అనేటువంటి పర్సన్ సోషల్ సైన్స్ని లైక్ చేయట్లేదంట. బి అనేటువంటి పర్సన్ సోషల్ సైన్స్ని లైక్ చేయట్లేదని చెప్పాడు. నెగిటివ్ ఏమన్నా ఉంటే ఇక్కడ నోట్ చేస్తున్నాను, పాజిటివ్ అన్ని కూడా ఇటువైపు నోట్ చేస్తున్నాను అనమాట. సోషల్ సైన్స్ని లైక్ చేయట్లేదు అతను. ఓకే, సోషల్ సైన్స్ని లైక్ చేయట్లేదు. రైట్. నెక్స్ట్ అండి, డి ఇంగ్లీష్ని చదువునని ఇచ్చాడు అనమాట. డి అనేటువంటి పర్సన్ ఏమవుతుందంటే ఇంగ్లీష్ని చదువుతున్నట్టుగా చెప్పాడు. డి ఇంగ్లీష్ని చదువుతున్నట్టు. వీళ్ళైతేనేమో ఇక్కడ చూడండి, ఇవి కాలేజెస్ అవుతున్నాయి, ఇవైతేనేమో సబ్జెక్ట్స్ అవుతున్నాయి, ఇవి సబ్జెక్ట్స్ అవుతున్నాయి. సో వీళ్ళైతేనేమో పర్సన్స్ అవుతున్నారు, వీళ్ళు పర్సన్స్ అవుతున్నారు. ఓకేనా. సో పర్సన్స్, సబ్జెక్ట్స్, కాలేజెస్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఓకే, సో మరి వాళ్ళు ఏ కాలేజెస్లో చదువుతున్నారు, ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతున్నారు అనేది ఇక్కడ తీసుకుందాం. రైట్. సో సి అనేటువంటి పర్సన్ ఎం కాలేజ్ చదువుతున్నాడు, డి ఏమో ఇంగ్లీష్ని చదువుతున్నాడు అంట. ఇంగ్లీష్ని చదువును మరి ఎన్లో చదువుతున్నాడు అంట. ఈయన ఎన్ కాలేజ్లో చదువుతున్నాడు అంట, అది కూడా నోట్ చేసాం. ఎల్లో చదివే విద్యార్థి మ్యాథమెటిక్స్ని ఇష్టపడను అంట. ఓకే, సో తర్వాత తీసుకుందాం. ఈ హిందీని ఇష్టపడును, ఈ హిందీని లైక్ చేస్తాడంట. ఈ అనేటువంటి పర్సన్ హిందీని లైక్ చేస్తాడంట, కానీ ఓలో కానీ లేదా ఎల్లో కానీ చదవడంట. ఓ కానీ ఎల్లో కానీ చదవడంట. ఓలో కానీ ఎల్లో కానీ చదవట్లేదని చెప్తున్నాడు. రైట్, అది కూడా నోట్ చేసాం. అయినా స్కూల్ ఎల్లో చదువుతూ మ్యాథమెటిక్స్ని ఇష్టపడుతున్న విద్యార్థి ఎవరని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే బి సోషల్ సైన్స్ని ఇష్టపడడం లేదని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ డి ఇంగ్లీష్ని చదువునని ఇచ్చాడు. డి ఇంగ్లీష్ని చదువును కాలేజ్ ఎన్లో చదువుతున్నాడు. ఎల్లో చదివే విద్యార్థి మ్యాథమెటిక్స్ని ఇష్టపడను అని చెప్పాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మరి బి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాడా? బి డస్ నాట్ లైక్ సోషల్ సైన్స్ అని ఇచ్చాడు అనమాట. బి సోషల్ సైన్స్ని లైక్ చేయట్లేదు. మరి బి సోషల్ సైన్స్ని లైక్ చేయట్లేదు అని అంటే ఆల్రెడీ ఇంగ్లీష్, హిందీ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ అనేటువంటి పర్సన్ ఓ కానీ ఎల్ కానీ చదవట్లేదు. మరి ఈ అనేటువంటి పర్సన్ ఓ ఎల్ చదవట్లేదు అని అంటే ఇక్కడ చూడండి, ఈ అనేటువంటి పర్సన్ కే కాలేజ్లో చదవాల్సిందే కదా. ఇంగ్లీష్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ చదివేటువంటి పర్సన్ ఏమో ఎన్ కాలేజ్ చదువుతున్నాడు, హిందీ చదివేటువంటి పర్సన్ కే కాలేజ్లో చదువుతున్నాడు. కానీ అక్కడ మనకు కావాల్సింది ఎల్లో చదువుతూ మ్యాథమెటిక్స్ని ఇష్టపడుతున్న వాళ్ళు కావాలి. సో అంటే ఇప్పుడు చూడండి, ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి దాంట్లో 3 కాలేజెస్ ఫిల్ అయ్యాయి, 2 సబ్జెక్ట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. అండ్ ఇంకొక పాయింట్ చూడండి, ఇంకొక పాయింట్ చెక్ చేసినట్లయితే, సో బి అనేటువంటి పర్సన్ బి స్టడీస్ ఇన్ ఓ అని ఇచ్చాడు అనమాట. బి స్టడీస్ ఇన్ ఓ అని ఇచ్చాడు. సో అంటే చూడండి, బి అనేటువంటి పర్సన్ ఓలో చదువునని ఇచ్చాడు. బి ఓలో చదువుతున్నాడు. ఓకే, సో బి ఓలో చదువుతున్నాడు. ఎల్లో చదివే విద్యార్థి మ్యాథమెటిక్స్ని ఇష్టపడను అన్నాడు. ఇంకా ఎల్లో చదవడానికి ఎవరికి ఛాన్స్ ఉంది? ఏకే ఛాన్స్ ఉంది. మరి ఎల్లో చదివే విద్యార్థి ఏం సబ్జెక్ట్ని లైక్ చేయాలి? మ్యాథ్స్ని లైక్ చేయాలి. కాబట్టి మనం ఇట్లా తీసుకున్నాం. సో ఎల్ఏ చదివే విద్యార్థి మ్యాథ్స్ని లైక్ చేయాలి. మరి ఎల్లో చదివే విద్యార్థి మ్యాథ్స్ని లైక్ చేయాలి. కాబట్టి ఆయన స్కూల్ ఎల్లో చదువుతూ మ్యాథమెటిక్స్ని ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరనంటే ఏగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇది 96కి 4th ఆప్షన్ ఏ. ఓకే, సో ఇక రిమైనింగ్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో సోషల్ సైన్స్ చదవట్లేదు అని అంటే, సో ఇక్కడ చూడండి, కాలేజ్ ఓలో ఎల్లో చదవట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ మనకి డి ఇంగ్లీష్ని చదువును ఎల్లో చదువు అన్నాడు. ఇక ఈ ఇన్ఫర్మేషన్తో అయితే మనకు కావాల్సిన డేటాకి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ అనేది క్లియర్ అయింది. కాబట్టి ఇక రిమైనింగ్ వాటి గురించి మాత్రం మనకేం నీడ్ లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 97కి మూవ్. క్వశ్చన్ నెంబర్ 97, పాట్ జ్యువెలరీ సిల్వర్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, సిల్వర్ అనేది తీసుకున్నట్లయితే మనం ఇట్లా తీసుకున్నాం. సిల్వర్ అంటే వెండి. సో వెండితోటి మనం పాట్స్, కుండలైనా తయారు చేయొచ్చు. అండ్ వెండితోటి మనం జ్యువెలరీస్, ఆభరణాలైనా తయారు చేయొచ్చు అనమాట. ఓకే, సో అంటే దీన్ని మనం సిల్వర్గా, దీన్నేమో పాట్స్గా, దీన్నేమో దీనిగా తీసుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, బి అనేది ఇక్కడ ఆభరణాలుగా తీసుకోవచ్చు. ఓకే, ఇది తీసుకుందాం. అండ్ దీన్ని మనము పాట్ అని అంటే ఏ ఎక్కడ తీసుకోవచ్చు చూడండి. ఏ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఏ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో మరి సి అనేది ఏముంది చూడండి, సిల్వర్ అనేది ఉంది. రైట్, సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది తీసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది 97కి. నెక్స్ట్ 98 చెక్ చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఉన్నాయి. స్టడీ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు. సర్కిల్ ఏమో పీపుల్ హూ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలో నివసించే వారి గురించి చెప్తుందంట. రెక్టాంగిల్ అయితేనేమో అన్మ్యారీడ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాడు. డాక్టర్నేమో ఇక్కడ ట్రయాంగిల్ ఏమో డాక్టర్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాడు. వాట్ నెంబర్ రిప్రజెంట్స్ దోస్ పీపుల్ హూ లీవ్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, పీపుల్ హూ లీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ బట్ నైదర్ అన్మ్యారీడ్ నాట్ డాక్టర్ అంట. అంటే ఇక్కడ చూడండి, 3 క్వాలిటీస్ ఉన్నాయి. 3 క్వాలిటీస్లో ఒక 2 క్వాలిటీస్ ఉండకూడదు అంటే ఒకటే క్వాలిటీ ఉండాలి. అదేంటంటే ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఉండాలంట. మరి ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఉండేటువంటి పర్సన్ ఎవరు? సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరు? 1. సో 1 అనేటువంటి నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 98th క్వశ్చన్కి ఏమవుతుందంటే 4th ఆప్షన్ అనేది అవుతుంది. చూడండి, సో ఆ సర్కిల్ అనేది ఉమ్మడి కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ గురించి తెలుస్తుంది కాబట్టి ఇది 1గా తీసుకున్నాం. 4th 1. ఓకేనా, నెక్స్ట్ 99 చెక్ చేద్దాం. 99, స్టడీ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అనేది ఉంది. పీపుల్ హూ లీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అంటే సర్కిల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. వాట్
వాట్ నెంబర్ రిప్రజెంట్స్ ద అన్మ్యారీడ్ డాక్టర్స్ ఆర్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో అన్మ్యారీడ్ డాక్టర్స్ అని అంటే ఇక్కడ చూడండి, సో మ్యారేజ్ కాకూడదు అని అంటే వాళ్ళకి మ్యారేజ్ కాకుండా ఉండాలి అని అంటే మనకి అన్మ్యారీడ్ డాక్టర్స్ అని అన్నాడు. ఓకే, సో అన్మ్యారీడ్ పీపుల్ అని అన్నాడు. రెక్టాంగిల్ అనేది ప్రీవియస్లో కూడా చూడండి అన్మ్యారీడ్ అని ఇచ్చాడు, సో అవివాహితులు అని ఇచ్చాడు. సో అన్మ్యారీడ్ అవ్వాలి అండ్ డాక్టర్స్ అని ఇచ్చాడు, డాక్టర్స్ ఆర్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి ఏ సంఖ్య ఉమ్మడి కుటుంబంలో నివసిస్తూ అవివాహితులు అయిన డాక్టర్లను సూచిస్తుంది అని అన్నాడు. ఏ సంఖ్య ఉమ్మడి కుటుంబంలో నివసిస్తూ అవివాహితులు అయిన డాక్టర్లు కాని వారిని సూచిస్తుంది అని చెప్పాడు అనమాట. వాట్ నెంబర్ రిప్రజెంట్స్ దోస్ పీపుల్ హూ లీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ బట్ నైదర్ అన్మ్యారీడ్ అని ఇచ్చాడు. ఓకే, సో అదే ఫస్ట్ వన్ అయితే కరెక్టే ఉంది, దాంతో అయితే ప్రాబ్లం లేదు. సో వాట్ నెంబర్ రిప్రజెంట్స్ అన్మ్యారీడ్ డాక్టర్స్. అన్మ్యారీడ్ డాక్టర్స్ అని అంటే చూడండి రెక్టాంగిల్లో ఉండాలి, డాక్టర్స్ అంటే ఎక్కడ ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. రెక్టాంగిల్ ట్రయాంగిల్లో ఉండాలంట. ఓకే, అవివాహిత డాక్టర్లు అయ్యి ఉమ్మడి కుటుంబంలో నివసించే వారిని సూచించే నెంబర్ ఏదని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఉన్నటువంటి 3 క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాడు. వాట్ నెంబర్ రిప్రజెంట్స్ అన్మ్యారీడ్ డాక్టర్స్ ఆర్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో అంటే మరి కంప్లీట్గా 3 క్వాలిటీస్ అనేది ఎక్కడ ఉంది చూడండి, 4th ఆప్షన్లో ఉంది. సో 4th ఆప్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 అనే నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది, 4 అనే నెంబర్ 3లో ఉంది కాబట్టి 3ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100గా తీసుకుందాం. 100లో చూస్ ద మిర్రర్ ఇమేజ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్ అనేది ఇచ్చాడు. ఈ క్రింది పటం యొక్క దర్పణ ప్రతిబింబం ఏదని ఇచ్చాడు. మరి దర్పణ ప్రతిబింబం అని అంటే చూడండి ఎఫ్ అనేటువంటి లెటర్ ఇట్లా ఉంది, ఎఫ్ అనేటువంటి లెటర్ ఇట్లా ఉంది. దీన్ని మిర్రర్ ఇమేజ్గా తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఇట్లా మనం ఈ లైన్ని ఇట్లా తీసుకోవచ్చు. లెఫ్ట్ ఏమో రైట్గా, రైట్ ఏమో లెఫ్ట్గా చేంజ్ అవుతుంది. ఇదేమో రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూడండి ఇది ఇట్లా రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ సైడ్గా తీసుకున్నాం. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఇది రైట్ సైడ్గా తీసుకున్నాం. ఇది ఇట్లా రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకున్నాం అనమాట. ఇది ఏమవుతుంది చూడండి, మనకు ఆన్సర్ అనేది బి అనేది అవుతుంది. మరి బి డయాగ్రామ్ అనేది ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్స్లో. బి డయాగ్రామ్ అనేది 3rd ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి 3 is our ఆన్సర్. ఓకే, సో ఇవి క్వశ్చన్స్ మనకి